ఎప్పటి నుంచో వెకేషన్ తీసుకెళ్ళమని అడుగుతున్నావు కదా, వెళ్ళిపోతున్నాడు. రేపే ప్రయాణం. అవునా అండి? సరే అయితే మీరు సాయంత్రం వచ్చే వరకు టూర్ కావాల్సిన అన్ని సదిరేసి పెడతానే. సరే కూడా ఇది చాలా బాగుంది. ఇది అస్సలైంది కావాలి బాబాయ్ టూర్కి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏం ఆర్డర్లు పెడుతుందో ఏంటో, అప్పటి నుంచి తెగ కట్ అయిపోతున్నాయి అమౌంట్. మళ్ళీ ఎన్ని పొద్దునుంచి ఏం షాపింగ్ చేస్తున్నావే? అంటే ట్రిప్ లో కంఫర్ట్ ఉండే బట్టలు వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎన్ని గంటలకండి ప్రయాణం మంది? ఇంకెక్కడ ట్రిప్కి పెట్టుకున్న బడ్జెట్ మొత్తం నువ్వు షాపింగ్ తోటి అవగొట్టేసావుగా. అదేంటో ఇప్పటి వరకు వీళ్ళకి బట్టలు కానీ ఆ వస్తువులు కానీ ఏమీ లేనట్టు ట్రిప్ అనగానే ఎక్కడెక్కడ షాపింగ్ చేసేస్తారండి బాబు. ట్రిప్ కోసం పెట్టుకున్న బడ్జెట్ కన్నా ట్రిప్కి అయ్యే షాపింగ్ బడ్జెట్ మాత్రం భారీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఎంతేనా అండి? ప్లీజ్ అండి, ఇన్ని షాపింగ్ చేసినాక ప్రయాణం క్యాన్సిల్ అంటే ఎలా చెప్పండి మీరే. తల్లి ఏడోకు, ఎక్కడో చోటికి తీసుకెళ్తాను నాకు మిగిలిన బడ్జెట్లో. పోనీలే ఏదో ఒకటి, లేకపోతే ఇంత షాపింగ్ చేసి ఎక్కడా తీసుకెళ్ళకపోతే ఎలాగా?